పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఫస్ట్ కారు కొందరు మీ గ్రూప్లో చిరంజీవి గారు, హరిప్రసాద్ గారు, మీరు, సుధాకర్ గారు. వాళ్ళేనండి ఫస్ట్ నుంచి కూడా. నాకు కారు మీద ఇంట్ల మీద నాకు ఇంట్రెస్ట్ లేదు, ఫస్ట్ నుంచి లేదు. వాళ్ళు కంపెనీ వాళ్ళు బండి ఇస్తారు, వెళ్తాం అంతే. ఫస్ట్ ఆఫర్ వచ్చింది కూడా సుధాకర్ గారు అంట కదా అప్పుడు హీరో. ముందు నేను ఆల్రెడీ వీళ్ళందరికన్నా ముందు నేనే హీరోయిన్. ఓకే. సుధాకర్కిను హరిప్రసాద్ మన చిరంజీవి ముగ్గురు ఒక రూమ్లు, ఒక పక్క రూమ్. దాంట్లో వచ్చింది సుధాకర్కి, హరిప్రసాద్గా వచ్చినట్టు సుధాకర్ వెళ్ళాడు. అలాగ వచ్చింది వాళ్ళకి. ఇప్పుడు బాగుంటుందిలే, ఒకరి బట్టలు ఒకరు వేసుకోవటం, ఆడిషన్స్కి చెప్పుకునేవాళ్ళం. రేపు పలానా చోట అడుగుతున్నారు వెళ్ళండి. వీళ్ళతో కాదు, మాకు ఇంకో బ్యాచ్ ఉండేవాడు కాదు. అప్పుడు ఒక 20-30 మంది స్టూడెంట్ బ్యాచ్లు ఉండేవాడు. హీరోలు కాకముందు స్టూడెంట్లు ఉన్నాం. ఒక 30 సినిమాలు, ఒక దగ్గర 5-6 సినిమాలు చేశాం. మట్ల మాణిక్యం అని, అన్ని స్టూడెంట్ వేషాలే. వెంకన్న బాబు సినిమా 12 కాపురు, దాంట్లో కూడా స్టూడెంట్ వేషం వేసాం. ఇవన్నీ కూడా మాకు డబ్బుల కోసం మాట. రోజు 300-400 ఇచ్చేవాడు మాకు. అంటే A1 స్టూడెంట్ అంటే కుర్రాళ్ళు బాగుండాలి అంటే ఆ బ్యాచ్లో మాకు 500 ఇలా దూరుకోం. ఇలాగని డిమాండ్ చేసేవాళ్ళం మేము. దాంట్లో చెప్పుకునేవాళ్ళం, అరే పలానా దాంట్లో ఉన్నాయి వెళ్ళండి, మరి ఇంతే అడిగి తీసుకో, తగ్గబాగు అని మనం చెప్పుకొని. మీరు బాగా యాక్టివ్గా ఉండి అందరిని బాగా ముందుకు స్పోర్టివ్గా నడిపించే వ్యక్తి ఎవరు? సుధాకర్ గారా, మీరా? మా బ్యాచ్లో నాకు తెలిసి చిరంజీవి గారి అండి. అతను అంటే బయట ఎక్కడికి ఇది కాదు, లీడ్ చేసే తనే. ఏదైనా చేద్దామన్నా అది చేద్దామన్నా తనే చేసేవాడు. లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఫస్ట్ నుంచి. ఈ వెనక మేము తోకలం అంతే. పస్తులు ఉన్న రోజులు ఉన్నాయా? మాకు పస్తులు ఉన్న రోజులు వాళ్ళకేమో కానీ నాకు మటుకు లేదు. నేను హ్యాపీ టోటల్గా. అంటే ఈ తరం ఆ తరం అని తేడా లేకుండా 3 తరాల పాటు కంటిన్యూగా అందరితో వర్క్ చేశారు కాబట్టి ఒక మంచి మెమరబుల్ మూమెంట్ అండ్ షూటింగ్ స్పాట్లో మీకు గుర్తుండిపోయే ఒక సీన్ వాళ్ళతో అంటే ఎన్టీఆర్ గారితో అంటే ఏమని చెప్తారు? రామారావు గారితో సీన్ చేశాను. విశ్వరూపం అని గొప్ప అవార్డు నాకు. ఆయన వీడ్కోలు సభ జరుగుతుంది. దాసనారాయణ గారు అందరికీ తలా పేజీ డైలాగ్ ఇచ్చారు. వాళ్ళు చదివేస్తున్నారు. నాకు డైలాగులు ఇవ్వాలి. రామారావు గారితో నాకు అదో భయం. మామూలు 2-3 అంటే అందరికి ఇంతంత పేజీలు ఉన్నాయి. నాకు ఇంగ్లీష్లో నాకు ఇంత పేజీ ఇచ్చారు. ఏంటి ఇంగ్లీష్ ఇప్పుడు నేను చెప్పాలా అన్న. చదువు ముందు, ఇది జరిగే నిజంగా ఇవ్వండి, నాకు ఉందా లేదా డైలాగ్ అని. చదివా. చూస్తేమో మొత్తం రామారావు గారి డైలాగ్ కనిపిస్తుంది. ఈయన ఏదో నాకు బస్సు కొడుతున్నాడనేసి జోలో పెట్టుకున్నాను. అయిపోయింది. ప్రసాద్ రా అన్నాడు. సాద్ అంటాడు నన్ను. సాధు అని పిలుస్తాడు. వెళ్ళా. డైలాగ్ వచ్చిందా, చెప్పేసేదా, ఏడిసేవాళ్ళు అక్కర్లేదు కానీ పని చెయ్యి. ఆయన మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నాడు. ఎక్స్ప్రెషన్తో డైలాగ్ లేదు, చెప్పాలి. ఎలా చెప్తావు చెప్పు. షార్ట్ పెట్టండి ఆయన ఆ మాట చెప్తాడు. పరీక్ష పెట్టాడు అనుకుని నేను అప్పుడు శివాజీ గణేషన్ ఆయన సినిమాలు ఎక్కువ చూసేవాడు. 3 షోలు వెళ్ళానంటే మౌంట్ రోడ్ 3 సినిమాలు చూసేవాడు. ఆయన నడక, ఆయన ఏదో బాగా పిచ్చి నాకు. తంగ పథకంలో ఆ భార్య పోయిన సంగతి తెలిసి ఆ చిన్న ఫీలింగ్తో వెళ్తుంటాడు. అది గుర్తొచ్చిందండి అంతే. ఆ వాటరు, ఆ మెట్లు ఎక్కుతూ ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను. అప్పటికి వాటర్ వచ్చేసింది. ఆయన గ్లిజన్ మా ఇద్దరు, ఆయన ఏడ్చేస్తున్నాడు. వాటేసుకున్నాను. ఆయన ఇలా వాటేసుకుని నాకు ఊపిరి అందట్లా. సార్ గాలి ఆటలేదు సార్ గాలి ఆటలేదు అని మళ్ళీ మామూలు ఆ ఎక్స్ప్రెషన్తో దిగిపోయిన తర్వాత, బ్రదర్ మాకే ఎమోషన్ తెప్పించారు, వెరీ గుడ్ మళ్ళీ వాటర్ వేసుకున్నాడు. క్లాప్స్ అండి, మొత్తం అందరు క్లాప్స్. రాళ్ళబండి కామేశ్వర్ గారు పెద్ద యాక్టర్. ఆయన చెప్పాడు, ప్రసాద్ నువ్వు సినిమా యాక్టర్ అవుతావు నేను చెప్పలే కానీ నువ్వు మంచి స్టేజ్ యాక్టర్ అయ్యాను, నీలో మలుచుకుంటావు అందరినీ, అది కనిపిస్తుంది. అది చాలా అవార్డు అనుకున్నాను. ఓకే. రామారావు గారితో. వ్యక్తిగతంగా ఎలా ఉంటారు ఎన్టీఆర్ గారు ఆఫ్ స్క్రీన్? వ్యక్తిగతంగా అంటే మనకి తెలియదండి. మనం ఎక్కువ షూటింగ్లో చూసుకోవాలి. షూట్లో అందరితో బాగానే ఉంటారు. పలకరిస్తే హ్యాపీగా పలకరిస్తారు. అంతేగాని పైన ఎంతవరకు ఉండాలి అంతవరకు మన చేతులు కట్టుకుని మామూలు. ఒకసారి ఏదో బాలకృష్ణ గారితో యాక్ట్ చేస్తుంటే ఒక సినిమాకి నాన్నగారు పిలుస్తున్నప్పుడు సీఎం ఆయన రండి అని చెప్పి అంటే వెళ్ళాం అందరం కలిసి. అంటే ఆయన మెమరీ ఆయన, అందుకే వాళ్ళు అంత గొప్పవాళ్ళు.
ఇలా చేతులు ఇక్కడ ఆ కార్నర్లో ఉన్నాం. ఏం ప్రసాద్ ఎలా ఉన్నారు, ఏం కనబడేంటి, రండి ఏదైనా అవసరం ఒకటి. ఓకే సార్. నేనేమనుకున్నాడు ఎప్పుడూ యాక్ట్ చేసాము, నన్ను ఎక్కడ గుర్తుపడతాడులే, ఎందుకు లేదు మనము మోర్ సైలెంట్గా ఉంటే ఆయన పేరు పెట్టాల మరి అడిగారు. అంత గొప్పవాడు అది, అంత గొప్పవాడు యాక్ట్ చేయటం అది ఏ జన్మలో సుకృతం. మోహన్ బాబు గారు ఎలా ఉంటుంది సార్? చాలా మంచి మనిషి అండి. కానీ అది పరమాణం మొత్తం పెట్టి బిర్యానీ పెట్టేసి లాగేసుకున్నట్టుగా ఉంటుంది. అది తలుచుకుంటే నవ్వు వస్తుంది. ఇంతంత కాదు, ఒక సినిమాకి అయితే ఊహించనంత డబ్బు చెప్పాడు. నేను అడగలేను, ఇది మోహన్ బాబు సినిమా, మేము చెప్పేశాం అడగండి. నాకు నోరు రావట్లా. సరే అడగలగానే అయ్యా మా హీరో గారు ఎంత చెప్పారు, ఇదిగో తీసుకో, నీకు ఎంత కావాలని తీసుకోవాలి. ఏమనాలి, అక్కడికి వెళ్తే అక్కడ అలా బిహేవ్ చేస్తాడు. తన సినిమాలు అంతే, అదొక సపరేట్. మనం డబ్బు అని అనక్కల. ఆఫీస్కి వెళ్ళాం, ఎప్పుడో ఒకసారి వెళ్ళాం, ఏదో అవసరం ఉండి మామూలు వెళ్తే ప్రసాద్ వచ్చాడు, డబ్బులో కావాలి చూడండి అని వెంటనే అసలు గుమ్మలో అడుగు పెట్టాల, డబ్బులు తీసి పెట్టడానికి. అది నాకు తెలుస్తుంది ఆ ఇది కూడా. మామూలు చిన్న వయసు కాదుగా, కాదు నాయన నేను కనిపించి వెళ్దాం, ఇట్టే వెళ్తున్నాను, కనిపించి వెళ్దాను. ఎప్పుడండి వాళ్ళగా తీసుకొని పో, ఓ పని అయిపోద్ది నాకు కూడా, మనం కట్టాల తెచ్చి. అసలు అది చిత్రమైన మనిషి. బయట అంతా బ్యాడ్ అనుకుంటుంటారు, 100% లేదండి. అది మొఖాన్ అంటాడు, అదే స్ట్రైట్ ఫార్వర్డ్. లోపల ఒకటి బయట ఒకటి ఉండదు. అసలు బయట కాదు, లోపల అసలు ఏమి ఉండదు. తిడతాడు, వెంటనే కొట్టాడంటే వాడికి డబ్బులు పడ్డట్టే జోలో. ఆ రోజు కుర్రోళ్ళు కొట్టించుకోవడం కూడా డబ్బులు ఇచ్చేవాడు మాట తను. అలా తిట్లు తింటాం, తను తింటాం, డబ్బులు తీసుకొని జోలు వేసుకుని పోవటం, హ్యాపీగా వెళ్తుంటారు. అదొక సరదా ఆయనకి. చాలా బాగుంటుంది మోహన్ బాబు. నాకు బాగా నచ్చిన వ్యక్తుల్లో. మళ్ళీ బయట ప్రపంచం మళ్ళీ ఫోన్లు చేసుకోవటాలు ఏముండవు. అమిత్ చెప్పాను కదా మీకు, ఎన్నోసార్లు వెళ్ళానయ్యా, మొత్తం నువ్వే తిని వెళ్ళావంట. ఏమో ఒక్కటి ఉంచచ్చుగా, 7 నిమిషాలు వచ్చి ఆ తెల్లగా కుర్రోడు ఒకటి వస్తాడని మొత్తం తినేసి వెళ్ళిపోతుంటాడని చెప్పారు అని చెప్పాను. మేగడ కోసం తను చెప్పింది అది. ఇప్పుడు తింటున్నాను ఎలా ఆరాయించుకుంటావు అనేవాడు. నాకేమో ఆకలి, గంటకి ఆకలి వేసేది. అప్పుడు అంత ఆకలి ఉండేది, పిచ్చి. మినిమం 25 కోడిగుడ్లు ఉండాలండి మీకు, నాకు. అది ఒకసారి చిరంజీవి మాట్లాడారు, కోపం వచ్చేసి నేను ఆ రోజు ఏదో తక్కువ నేనైతే తెచ్చాను, మరి ఏదో జరిగింది. ఎప్పుడు తను మినిమం డజన్ వండి పక్కన పెట్టేస్తుంది. వాడు తినేది ఒక్కొక్కటి, మిగతా అన్ని నేను తింటాను. చూస్తే ఏంటి 2 పెట్టావు, చిన్న కోపంలో ఇరిటేషన్లు, మంచి ఆకలిలో ఉన్నాము, తోసి వెళ్ళిపోయాను. వెళ్ళేటప్పటికి చిరంజీవి వాయింపు, ఎందుకు చేసావు, తిండి దగ్గర అవసరమా అన్నట్టు చిన్న క్లాస్ పీకెట్. ఆ రోజు నుంచి ఇక తిండి పిచ్చి తగ్గిపోయింది. ఎవరు ఫుడ్డీ, మీరు ఇంకెవరు ఉన్నారు మంచి ఫుడ్డీ ఆర్టిస్టులు? లేదండి, మిగతా వాళ్ళు అంతంత మాత్రమే కెలుగుతారు. ఒకసారి మోహన్ బాబు గారండి, మోహన్ బాబుని ప్రసాద్ నువ్వు ఏదో వెరైటీస్ తింటావంట కదా, మన షూటింగ్ తెప్పించు, అందరికి తెప్పించు అంటే, సరే రేపు షూటింగ్ లేదు, ఆదివారం నువ్వే వెళ్ళి తీసుకుని, నేను మార్కెట్కి వెళ్ళి మొత్తం లివర్ అని కిడ్నీలు అని రకరకాలన్నీ తీసుకొచ్చి ఒక 2,000 రూపాయలు తెచ్చి పెట్టా. నేనే వంటోడి దగ్గరికి వెళ్ళి ఇలా వండు అని చెప్పి మిరియాలతో అన్నీ చేయించి పెట్టాను. ఆ రోజు జీవ ఒకడు, వినోద్ ఒకడు, ముగ్గురు. పొద్దున్న షూటింగ్ రాత్రి 3 ఎంత అయింది, మందు స్టార్ట్ చేసాం ముగ్గురు. మోహన్ బాబు ఏమంటాడు, షూటింగ్ ఎక్కడితే మనం ఓకే, షూటింగ్ లేదు, మధ్యాహ్నం భోజనం పిలిచాడు, అయితే అన్నీ తినాలి కదా మనం, అందుకని పదండి కాస్త ఏదో కుక్కసుకు వెళ్దామంటే పాపం వాళ్ళు కూడా ముగ్గురు వేసుకున్నాం. 11 గంటలకు 12కి వెళ్ళాం. ఎంత అడిగిన మనిషి, అన్ని దమ్మన్న మనిషి కెలుగుతున్నాడు. ఇలాగ ఏంటి కెలుగుతున్నావు ఏంటన్నా, మీరు తినండి అయ్యా, మీరు ఎంజాయ్ చేయండి చెప్పేసాం. అబ్బాయి మందు వేసుకున్నాం, ఎందుకు షూటింగ్ లేదు కాదు, ఎంజాయ్ చేయండి అయ్యా, మాకు తప్పు, మాకు షూటింగ్ ఉన్నాయి అని శుభ్రంగా తినేసాం ముగ్గురు. చాలా బాగుంది, జీవ వినోద్ మొత్తం అందరం కలిసి హ్యాపీగా తిన్నాం. అప్పుడు చూస్తే అంతదిగా పాపం చెప్పి, అంటే ఇతరులను తినిపించడం కోసమే, తినలే ఇంతకి, ఏదో అలా కేటికి 2-3 మోహన్ బాబు లేదు. అడిగిన తర్వాత ఏంటంటే డైటింగ్ చేయాలి కదా, హీరోలం కదా. నేను 100% తిండిపించాను. నేను నాన్ వెజ్, ఆల్కహాల్ కంపల్సరీ నాకు సాయంకాలం కానీ
ఓ పెగ్గో 2 పెగ్గులు ఉండాలి. ఎవరు మీకు క్లాస్మేట్? నో, ఎవరు లేరు, ఒక్కనే. అప్పుడు కూడా అప్పుడు ఎప్పుడు కూడా ఎవరితో తాగను. అంటే ముందు కంపెనీలో చేశానండి కొంత దగ్గర కొంచెం చిన్న మనకెందుకో నచ్చల, తాగిన తర్వాత బిహేవియర్లు అయ్యి నచ్చల. అదే పక్క వాళ్ళ గురించి మాట్లాడటం. చాలామంది కూడా నేను తాగనని ఆ తర్వాత అనుకుంది. ఎవరి దగ్గర మనం తాగేవాడిని కాదు, ఎవరి దగ్గర దేని గురించి టాపిక్ ఇప్పుడే ఇవాళే మీ దగ్గర బయటపడ్డ మొత్తం. అసలు ఫస్ట్ ఇంటర్వ్యూ వేస్తుంది ఇప్పుడు కదా, ఇంటర్వ్యూ ఫస్ట్. సో ఇప్పుడే రావాల్సిందంత ఇప్పుడే అసలు ఇంకా బయట చెప్పాలంటే ఇంకా గంటల కొద్ది ఇంటర్వ్యూ చేయొచ్చండి. ఇంకా ఉంది, చాలానే ఉంది, ఇంకా ఉన్నాయి చాలా. నిజంగా చెప్పండి, సడన్గా అడిగిన ఇప్పుడు ఇవ్వండి కదా మనం ఎప్పుడైనా అనుకుంటుంటే గుర్తుకు చేయము. ఇంకా చాలా ఉన్నాయి నిన్న ఇన్సిడెంట్లో.